అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలని. ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే అందరూ పొద్దున్నే లేవటము, దీపారాధన చేసుకోవటం, పూజలు, వ్రతాలు, నోములు, చాలా 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 స్పెషల్స్ డేస్ కానీ, చాలా పవిత్రమైనటువంటి రోజులు ఇవన్నీ ఈ కార్తీక మాసం మొత్తం కూడా చాలా పవిత్రతతో ఉన్నటువంటి రోజులండి. చాలా పూజకి చేసుకోవటానికి మనకి ఉపాసనకి కూడా చాలా మంచి రోజులు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది. ఇంకా హాఫ్ మంత్ అయిపోయింది. ఇంకొక హాఫ్ మంతే ఉంది. సో ఎవరైనా కానీ 7 శనివారాల వ్రతము చేసుకోవాలి అనుకుంటే ఈ మాసంలో స్టార్ట్ చేయండి. చాలా 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 మంచిది. సో నేనైతే ఏకాదశి రోజు మొదటి వారము శనివారం వ్రతం పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఇది నా 2వ వారము 7 శనివారాల వ్రతం పూజ. సో ఇవాళ అయితే ఎర్లీ మార్నింగే ఈ మాసం మొత్తం కూడా మార్నింగే లేస్తాము. 7 శనివారాల వ్రతం చేసుకునేటప్పుడు కూడా ఎర్లీ మార్నింగే లేవాలండి. ఎర్లీ మార్నింగే 4 o'clockకే అంటే వేకువజామునే తెల్లవారుజామునే లేచి ఫస్ట్ దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర, ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం ఇంటి బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాం కదా. సో ఎందుకంటే మళ్ళీ ఇవాళ ఇంకా వ్రతం కూడా ఉంది కాబట్టి నాకు ఇంకా చాలా పనులు ఉంటాయండి. సో నేనైతే చాలా ఫాస్ట్గా ఇంకా తొందరగానే లేచాను. ఎందుకంటే చెప్పాను కదా, సో వ్రతం చేసుకునేటప్పుడు మనకి కొంచెము ప్రసాదాలు చేసుకోవటం కానీ, ఇంట్లో కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా, ప్రమిదలు చేసుకోవటం కానీ, పిండి ప్రమిదలు చలివిడితో చేస్తారు కదా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమని చెప్పి. సో ఆ చలిమిడి ప్రమిదలు కానీ, ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవటం, ఇంకా చాలా 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 పనులు ఉంటాయండి. మళ్ళీ పువ్వులు అలంకరించుకోవటం కానీ, ఇంకా తులసి మాల కట్టుకోవటం కానీ చాలా పనులు ఉంటాయి. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నానండి 5 o'clock వరకు. సో నెక్స్ట్ ఇంకా బియ్యం నానబెట్టుకోవటం కానీ, ఇంకా పప్పు, వడపప్పు, పానకం ఇవంతా బెల్లం నానబెట్టుకోవటం కానీ, ఇదంతా కూడా ఈ పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అసలు మీరు ట్రస్ట్ మీ, నమ్మండి నన్ను, 7 శనివారాల వ్రతం అనేది నిజంగా అందరూ అంటే ఏమో అనుకున్నాను కానీ చాలా పవర్ఫుల్ అండి వ్రతము. మనము అసలు ఆలోచన మనకి రావటమే చాలా గ్రేట్ అండి. నిజంగా మనం చేసుకోవాలి అనే ఆలోచన వస్తేనే ఎంతో ఇంకా మనకి ఏదైనా మంచి అనేది జరుగుతుంది కంపల్సరీ. సో తండ్రి చూస్తూనే ఉంటాడు. ఆయన చూడందా చెప్పండి, మనకి ఏం కావాలి ఏంటి అనేది అన్నీ ఆయన ఇస్తాడు. అంటే ఇది ఎంతో పవిత్రమైనటువంటి వ్రతం కదా. అంటే ఎన్నెన్నో కోరికలను అంటారు కదా, కోరికలు తీర్చేవాడు అని చెప్పి, కోరిన కోరికలు తీర్చేవాడు అని చెప్పి వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కట్టుకొని ఏదైనా బాధలు ఉన్నా కానీ, ఏదైనా ఒక పని జరగకపోయినా మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధగా అనిపించి, డల్గా అనిపించి, రోజులేంటి ఇలా ఇంత స్లోగా గడిచిపోతున్నాయి అంటే అంటే ఎక్కడ వేసింది అక్కడే ఉంది అన్నట్టు మన ఇంట్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ ఎదుగుదల లేకపోవటము, అంటే కొన్ని గ్రహ ప్రభావాలు కానీ ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకి కొన్ని డౌన్ అవుతుందండి. సో అట్లాంటి టైంలో కంపల్సరీ ఈ శనివారం వ్రతం, వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది చేసుకుంటే చాలా అంటే చాలా ఫలితాలు అనేది కంపల్సరీ చూస్తారండి. సో నేనైతే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ వారము. అది కూడా కార్తీక మాసంలో ఏకాదశి రోజే స్వామివారి వ్రతం నేను చేసుకోవటము, నాకు అనిపించటం కానీ, నాకు చేసుకోవటం కానీ నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే కంపల్సరీ చేసుకోండి. కార్తీక మాసంలో స్టార్ట్ చేయండి. మనకి 7 వారాలు అంటే వెంటనే కాదు కదా, టైం పడుతుంది. ఎంత లేదన్నా 1.5 month. సో ఇంకా చక్కగా అయ్యవారిని పూజించుకొని, ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి ఒక్కరిని కూడా
ఆరాధన పూజించొద్దండి. అమ్మవారిని కూడా అమ్మవారిని పూజిస్తేనే అయ్యవారికి కూడా సంతోషము. ఎప్పుడు కూడా ఒక్కరిని మనము పూజించొద్దు. ఎందుకంటే లక్ష్మీనారాయణులు అని చెప్పి సీతారాముడు ఇవన్నీ మనకి ఇద్దరు కలిస్తేనే కదండి పేర్లు. అట్లా అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు ఇట్లా ఇద్దరినే పూజించాలండి కంపల్సరీ. మనము వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నా కానీ అమ్మవారి అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుకోవటము చాలా మంచిదండి. కుంకుమార్చన చేసుకోవటం కానీ ఓన్లీ వెంకటేశ్వర స్వామి వరకే చేసుకోవటం కాకుండా అమ్మవారిని కూడా పూజించాలండి. అమ్మ కటాక్షం ఉంటేనే కదా లక్ష్మీ కటాక్షం కూడా మనకి వస్తుంది. సో లక్ష్మి అంటే ఒక డబ్బు రూపేణానే కాదండి, మన హెల్త్ అండి. హెల్త్ ముఖ్యంగా ఇంట్లో సానుకూల అంటే వాతావరణం ఏర్పడటానికైనా సరే మనం అప్పుడప్పుడు ఇలాంటి పూజలు కంపల్సరీ ఇంట్లో చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనము డైలీ చేసుకునే పూజల కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. ఎంతైనా టైం పడుతుంది, ఎక్కువ ప్రసాదాలు చేసుకుంటాము, పూజ ఎక్కువసేపు టైం కేటాయించి చేస్తాము కాబట్టి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా మంచి వాతావరణం అనేది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుందండి. మనం ఇంట్లో పూజలు చేసుకుంటే కంపల్సరీగా పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా వరకే ఉంటాయి. అంటే ఎంతోమంది చేసి ఎంతోమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూనే ఉంటారు కదా. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనకు కూడా తెలుస్తుంది. మనము ఇంకా చేసుకోవాలని కంపల్సరీ ఒక సంకల్పం అనేది ఉండాలండి ఎప్పుడైనా కానీ. సో అది మనం ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే కంపల్సరీ ఇంకా చేయగలుగుతాము. చేసుకోవాలా వద్దా, ఇప్పుడు చేస్తామా, ఇట్లాంటి మైండ్ సెట్ అనేది పెట్టుకోకుండా కంపల్సరీ చేయాలనుకుంటే చేయండి. మంచి రోజు ఇప్పుడు కాదు అప్పుడు అని కాదు. శనివారం ఏదో ఒక శనివారం ఇంకా ఈ మాసంలో స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. సో నేనైతే ఇంకా కిందికి వచ్చేసానండి. పువ్వులు కొన్ని తెంపుకొని వెళ్దామని చెప్పి మా అపార్ట్మెంట్ కింద మా పక్క ఫ్లాట్ వాళ్ళవండి ఇవన్నీ చెట్లు. సో ఇంకా వ్రతానికి అని చెప్పి నేను కోసుకెళ్ళడానికని వచ్చాను. కొన్ని పూలు, కొన్ని తులసి మొక్కలు అంటే తులసి కూడా ఆకులు అవన్నీ తీసుకొని తులసి మాల నేనే కడతామని చెప్పి స్వామివారికి చాలా ఇష్టం కదా, అందుకని నా చేతులతో నేనే కట్టి వేద్దామని కిందికి వచ్చి కొన్ని పువ్వులు, తులసి ఆకులు అన్నీ తీసుకొని వెళ్ళానండి. సో ఎంతైనా మనము మన చేతులతో మనము అన్నీ మాల కట్టడం కానీ ఏవైనా మన చేతులతో చేస్తేనే కదా అదొక తృప్తి కూడా మనకి ఉంటుంది. అంటే పూజ అంటే కూర్చొని చేయటం కాదండి, మనకు వచ్చే ఆలోచన కానీ మనం ఆ పని చేయటానికి పొద్దున్నే లేవటం కానీ వంటలు చేయటం కానీ ఇలా పువ్వులు సేకరించడం కానీ మాలలు కట్టడం కానీ దీపారాధనకు సంబంధించినవన్నీ క్లీన్ చేసుకోవటం కానీ అన్నీ ప్రిపేర్ చేసుకోవటం ఇవన్నీ కూడా పూజ మనము చేసిన దానికే ఫలితం వస్తుందండి. మనం జస్ట్ కూర్చొని చేసిన దానికే కాదు, ఇదంతా కూడా దాని ఫలితం దాంట్లోకే కౌంట్ అవుతుంది. మనం ఏ పనులు చేసినా ఈ పనులన్నీ పూజ కోసమే కదా మనం చేసేది. మన భక్తి భావంతో చేయాలండి ఏదైనా కానీ. మనము అంత చేసామా ఇంత చేసామా అన్ని ప్రసాదాలు చేసామా లేదంటే గంటలు గంటలు కూర్చున్నామా అని కాదండి. భక్తితో చెప్పాను కదా, పత్రం పుష్పం ఫలం అని చెప్పి ఏదైనా ఒక పువ్వు కానీ పండు కానీ ఆకు కానీ ఏది ఇచ్చినా కానీ స్వామివారికి సంతోషంగా స్వీకరిస్తారండి. భక్తితో చేయాలి ఏదైనా కానీ. అన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు మనము ఎలా చేస్తున్నాం ఏంటి అని. అంటే కొంతమంది వ్రతాలు చేసినా కూడా మంచి ఫలితాలని పొందలేని వాళ్ళు ఏదో మిస్టేక్ చేసే ఉంటారండి మీ పూజల్లో. అది కూడా గ్రహించుకోండి. అంటే కొంచెం భక్తితోనే చేస్తారు కాదనట్లేదు, బట్ మనకు తెలియకుండా ఏదైనా కొన్ని తప్పులు జరిగి ఉంటాయి కదా, అవి మనం తెలుసుకొని మళ్ళీ ఆ తప్పులు అనేవి చేయకుండా చేస్తే చాలండి. సో బట్ ఎట్టకేలకి ఏదైనా కానీ మేబీ ఫలితం మనకి వెంటనే అవ్వట్లేదు అంటే దానికి ఇంకా టైం పడుతుందనేమో అని అనుకోవాలి అంతే తప్ప స్వామి ఎప్పటికైనా కంపల్సరీ మనం ఏ కోరికతోనైతే చేస్తామో వెంకటేశ్వర స్వామి వ్రతము కంపల్సరీ తీరుస్తాడు. కొంచెం టైం పట్టొచ్చు, బట్ అవుతుంది. మన మన ఫేట్ అండి, మన తలరాత ముందే రాసి పెట్టుంటాడు కదా. సో దానికి అనుగుణంగానే జరుగుతాయి అన్నీ కూడా.
ఎన్నో 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 జీవితాలను, ఎన్నో కుటుంబాలను ఒక ఒడ్డున చేర్చిన వ్రతం అండి ఇది. ఎంతోమంది ఎన్నో లాభాలు ఎన్నో పొందారు ఈ వ్రతం చేసి. నేను చాలా 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 స్టోరీస్ విన్నానండి చాలామందివి. నాకు అనిపించింది నిజంగా అంటే ఉంటుంది కంపల్సరీ. బట్ అట్లా మనం ఏదైనా విన్నప్పుడు మనకి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మనం చెయ్యాలి అన్న అది కూడా ఎక్కువగా పెరుగుతుంది మనకి. సో ఇంక నేనైతే వంట కూడా స్టార్ట్ చేశాను వెంటనే. ఇంకా మళ్ళీ ప్రసాదాలు ఇంకా పులిహోర అంటే ఒక్కో వారం ఒక్కోలాగా చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఈ వారం అయితే పోయిన వారం అయితే మామూలుగానే వడపప్పు, పానకము, పులిహోర, నువ్వు లడ్డూలు అవి స్వామివారికి ఇష్టంగా పెడతారు కదా. సో వాళ్ళు ఏంటంటే కొంచెం పరమాన్నం కూడా పెట్టానండి. 2 రకాలుగా చేసి పులిహోర, 2 రకాల పరమాన్నాలు, నెక్స్ట్ ఇంకా వడపప్పు, పానకము, నువ్వు లడ్డు ఇవన్నీ ఇంకా స్వామివారికి ఇష్టమైనవి నువ్వు లడ్డూలు అని చెప్పి. ఇంకా ప్రమిదలు కూడా 7 ప్రమిదలు చేసుకోవటం కానీ పిండితో. నెక్స్ట్ మన అంటే 7 ఉండాలని అంటారు కదా. సో 7 రకాల పండ్లు కానీ పువ్వులు కానీ మనకి ఒకవేళ మనకు కుదరకపోతే ఎన్ని ఉంటే అన్నీ సమర్పించుకుంటే చాలండి. బట్ ప్రమిదలు మాత్రము పిండితో చేసేవి మాత్రం 7 చేసి పెట్టాలి. అదే మెయిన్ అండి, స్వామివారికి చాలా ఇష్టము. చలిమిడితో చేస్తారు కదా, బియ్యం పిండి, బెల్లము, నెయ్యి, ఆవు పాలు ఇవన్నీ కలిపి వాటితోనే మనము దీపం ప్రమిదలు చేసి ఆ స్వామివారికి నివేదించుకుంటాం కదా. సో కంపల్సరీగా ఈ పిండి ప్రమిదలు అనేది కంపల్సరీ చేయాలండి. ఈ వ్రతం చేయటం వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉంటాయండి. ఎందుకంటే మనం ఏదో కోరిక కోసమనే కాదు, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా కానీ కంపల్సరీ ఇంట్లో మనం చేసే డైలీ పూజలు కాకుండా ఇలా అప్పుడప్పుడు వ్రతాలు చేసుకొని, ఇప్పుడు మనకి సంవత్సరంలో ఒకసారి వరలక్ష్మి వ్రతం అని వస్తుంది, వినాయక చవితి అప్పుడు కూడా వ్రతంలాగే చేస్తాం కదా. అలాగే కూడా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని కూడా చేసుకుంటే చాలామంది చెప్పింది ఏంటంటే అంటే ఒక జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావటం కానీ, అంటే ఒక ఏదైనా ఇల్లు మనము తీసుకోవాలనుకున్న ఏదో సంథింగ్ అడ్డుపడటం కానీ, ఇంట్లో చికాకులు ఉండటం కానీ, గొడవలుగా ఉండటం కానీ, అంటే ఇలా వ్రతాలు చేసుకోవటం ఏదైనా ఒక చేసుకోవటం వల్ల మనకి పాజిటివ్గా మైండ్ అనేది కొంచెం ప్రశాంతంగా ఉండటం వలన మంచి ఆలోచనలు రావటం కానీ, దానికి సానుకూల పరిస్థితులు ఏర్పడటం కానీ ఇవన్నీ వస్తాయండి. సో అందుకని కంపల్సరీ కొన్ని ప్రత్యేకంగా అప్పుడప్పుడు ఇలా పూజలు చేసుకోవటము మనకి మంచిదండి ఇంట్లో. సో నేనైతే ఇంకా పంచామృతము రెడీ చేసుకున్నాను. ఇంకా స్వామివారికి నివేదించడానికి ఈ పిండి ప్రమిదలు కూడా అండి, కొంచెం బియ్యం పిండిలో కొంచెం బెల్లము, పాలు, నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకొని ప్రమిదల్లాగా చేసుకొని నామాలు పెట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఇంకా చేసేసుకున్నాను. ఆ ప్రసాదాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఆ ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా ఇక్కడ తులసి మాల అనేది కడుతున్నానండి. సో మన చేతులతో స్వామివారికి కట్టి వేయటం అనేది, స్వామివారికి సమర్పించుకోవటం అనేది నాకైతే చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ఏదైనా మన చేతులతో చేయటం అనేది అదొక అనుభూతి అండి. అది ఏమంటారు, దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతేనే మనము ఫీల్ అవుతాము. ఆ ఫీలింగ్ అనేది ఊరికే ఏది చెప్పలేము. బట్ స్వామివారి కోసమే అని చెప్పి ప్రసాదాలు రెడీ చేయటం కానీ, ఈ పనులన్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఇన్ని పనులు మనం పూజ కోసమే కేటాయించి చేయటం కూడా ఇదంతా పూజ కిందకే వస్తుందండి. ఈ ఫలితం అంతా పూజకే వెళ్తుంది, వ్రతానికే. మన మనసు సరిగా లేకుండా, అంటే ఎప్పుడైనా సరే ఒకరి మంచి కోరుకునే బుద్ధి అనేది ఉండాలండి కంపల్సరీ. ఎప్పుడు కూడా ఒకరి చెడుని కోరుకోవద్దు. అలాంటి బుద్ధి ఉండి అంటే కుళ్ళుకోవటం కానీ, స్వార్థం కానీ, ఇలా ఒక మనిషి ఎదిగినప్పుడు దాన్ని మనం ఓర్చుకోలేకపోవటం, తీసుకోలేకపోవటం కానీ, ఇలాంటివన్నీ మనకు ఉండి మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కానీ దాని ఫలితం అనేది ఎప్పటికీ ఉండదండి. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండి ఒకరి మంచిని కోరుకుంటామో,
ఒకరి చెడుని కాకుండా ఎదుటి వాళ్ళల్లో మంచినే చూడాలి. చెడు ఉన్నా కానీ మనకు అవసరం లేదు. సో ఎందుకంటే చెడు అనేది, మంచి చెడులు అనేవి మనిషిలో కామన్గా ఉంటాయండి కొన్ని. బట్ మనం అవతలి వాళ్ళకి బాధ పెట్టేలాగా ఏదైనా చేస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఇతరులని బాధ పెడుతూ మనం ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా దానివల్ల ఏం ఫలితం ఏమి ఉండదండి, టైం వేస్ట్ తప్ప. ఎందుకంటే అట్లాంటి మనస్తత్వం ఉండి ఎన్ని పూజలు చేసినా కానీ అయ్యో దేవుడు నాకేం ఇవ్వట్లేదే, నేను అనుకున్నది జరగట్లేదే అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మన మనసు ముఖ్యంగా ఎన్ని వ్రతాలు చేసినా చేయకపోయినా కానీ మనం ఒకరికి చెడు చేయకుండా, ఒకరికి అన్యాయం అనేది జరగకుండా వాళ్ళు బాగుండాలి అని ఒక మనస్తత్వం అనేది ఉంటే కంపల్సరీ ఏ పూజ చేసినా చేయకపోయినా కానీ దేవుడు మనకి మంచి చేస్తాడండి కంపల్సరీ. ఎదుటి వాళ్ళకి అన్యాయం జరగకుండా మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడే ఆటోమేటిక్గా అదే మనకి రివర్స్ అయిపోతుందండి. ఎప్పుడైనా సరే ఒకరికి మంచి చేయాలి, నీకు చేతనైతే సహాయం చేయాలి, లేదంటే ఊరుకోవాలి, అంతే తప్ప ఎప్పుడు కూడా ఒకరు వీళ్ళు బాగుండొద్దు, అమ్మో వీళ్ళు ఎదిగిపోతున్నారు మనకంటే బాగుంటున్నారు అనే కుళ్ళు కానీ స్వార్థం కానీ ఉంటే ఎప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరండి, ఇలాంటి మనస్తత్వం ఉంటే. సో ఎందుకంటే కార్తీక మాసంలో కూడా మనము ఇప్పుడు డైలీ దీపం పెడితే ఇన్ని ఫలితాలు ఉంటాయి, ఒక్క దీపం పెడితే చాలు, ఒక్క దీపం పెట్టినా చాలు కార్తీక మాసంలో మనకి చాలా ఫలితాలు వస్తాయని చెప్పి అంటారు కదా. సో నేను కూడా చెప్తాను, అలాగే చెప్తున్నాను కూడా. బట్ నాకు అట్లా చెప్పినప్పుడల్లా అనిపిస్తుంది మన మనసు అనేది స్వార్థపూరితంగా ఉండి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకొని ఒక్క కార్తీక మాసంలో దీపం పెట్టినంత మాత్రాన ఏం జరగదండి. ఎందుకంటే దేవుడు చూస్తాడు కదా, ఊరికినే ఏమి ఇవ్వడు కదా. నువ్వు చేసేవన్నీ చేసి అలాంటి ఆలోచనలు పెట్టుకొని నువ్వు కార్తీక మాసం ఒక్కరోజు నాకు దీపం పెట్టగానే అన్నీ నీకు అనుకున్నట్టుగా ఎందుకు అవుతాయండి? అవ్వవు. కంపల్సరీ మనం మంచిగా ఉంటేనే అది దానికి యాడ్ అవుతుంది, ప్లస్ అవుతుంది, అంతే తప్ప మనం ఎలా పడితే అలా ఉండి ఒక కార్తీక మాసం రాగానే పొద్దున్నే లేచి దీపాలు పెట్టడం ఇవన్నీ చేసినంత మాత్రాన పెద్దగా ఏం ఉండదండి. ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా గుళ్ళల్లో మొన్న ఏకాదశి రోజు అసలు సోమవారాలు కానీ ఏకాదశి టైంలో కానీ నెక్స్ట్ ఇంకా పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు కూడా అంటే ఆ ఒక్కరోజు దీపం పెట్టినంత మాత్రాన మనం చేసిన పాపాలన్నీ ఏం పోవండి, దేని లెక్క దానిదే ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే ఇంకా నేను చేసినవన్నీ ఇంక వెళ్ళిపోతాయి, ఇంకా ఈ ఒక్కరోజు దీపం పెట్టుకుంటే చాలు అన్నట్టు రావటం. కానీ అసలు గుడిలో చూడాలండి, ప్రతి గుడిలో కాలు ఇట్లా ఇసుకేస్తే రాలకుండా కాలు పెట్టే అంత స్పేస్ కూడా ఉండదండి. అసలు ఎంత ఘనంగా జనాలు వచ్చి అంటే అట్లా ముగ్గులు వేసి మొత్తం ప్రమిదలు పెట్టి అసలు అక్కడ క్లీన్ చేసే వాళ్ళకి కూడా అవన్నీ వెంటనే క్లీన్ చేయాలంటే వాళ్ళు కూడా ఎంతో బాధతో క్లీన్ చేస్తూ ఉంటారు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వెలిగించిన దీపాలని అవి ఇంకా కొండెక్కక ముందే తీసేస్తుంటారు. జనాలు అట్లా వస్తున్నారు, పక్కన అంటే పట్టించుకోరు కూడా. పక్కన వాళ్ళు వెలుగుతున్న దీపాలను కూడా పక్కకు పెట్టి పక్కకు కొంచెం జరిపి మనది పెట్టుకుంటే దేవుడు చూడడా అండి అసలు ఎంత నవ్వు వస్తుందో కొన్ని చూస్తేనైతే, ఏంది మరి ఇంత వెర్రి అసలు అని చెప్పి వాళ్ళ ఒక్కరోజు ఎంత కిటకిటలాడిపోతుంటారు. స్వామివారి ప్రాంగణం అంతా అసలు ఆతలాకుతల మొత్తం ఎలా పడితే అలా చేయటం కానీ కొంచెం ఎక్కువ ఆ రోజే పెట్టాలని మన ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు కదండి. 365 ఒత్తులు గుడికి వెళ్ళి వెలిగించాలని ఏం లేదు కదా. కంపల్సరీ వెళ్ళాలి అంటే మిగతా రోజులైనా వెళ్ళొచ్చు. బట్ ఆ రోజే ఒక్కరోజు దాటిపోతే ఇంకేమన్నా కొంపలు మునిగిపోతాయి అన్నట్టు అసలు ఎంతమంది వెళ్ళి ఆ రోజు గుడి మొత్తం అసలు ఎలా ఉంటుందంటే చూడటానికైతే దేవుడు ఉండే ప్రదేశం ఎంత నీట్గా ఎంత ఉండాలండి. బట్ అలా చేయటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ క్లీన్ చేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ, మనం చేసే పూజల వల్ల పక్కన వాళ్ళ జరిపి మనం పెట్టడం వల్ల కూడా మనకేం ఒరిగదు కదా.
నాకెందుకో చూస్తే ఎట్లానో అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. బట్ ఎన్ని ఉన్నా ఏం చేసినా మనం చేసేవన్నీ చేసి మన మనసు స్వతహాగా బాగా లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని దీపాలు పెట్టినా కానీ ఏమీ రాదు అండి నిల్లు. చెప్తున్నాను కదా, మెయిన్ మనం ఎలా ఉంటున్నాము, ఎదుటి వ్యక్తులతో మనం ఎలా ఉంటున్నాం అనేదే ఇంపార్టెంట్. అంతే తప్ప మనసులో ఇంత పెట్టుకొని పైకి మాత్రం నేను ఆ పూజ చేశాను, నేను ఈ పూజ చేశాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేది ఏం ఉండదు. మనం ఏదైనా చెయ్యాలి, మనకి ఏదైనా రావాలి అంటే దానికి తగ్గట్టు మనం పని చేస్తున్నామా అంటే, ఇప్పుడు మనకి ఏదో జాబ్ రావాలంటే మనం చదువుతున్నామా, దానికి ప్రిపేర్ అవుతున్నామా, ఇది మెయిన్. సో తరువాత లక్ అనేది కొంచెం అటు ఇటు దేవుణ్ణి పూజించటం ద్వారా ఎలాగలా అలా వస్తుంది. అంతే తప్ప గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు స్వామి అన్నట్టు కాకుండా, మనకి ఏమైనా కోరికలు ఉంటే నువ్వు తీర్చు, ఇంకా నేనేం చెయ్యను అని కాదండి. బట్ మన పని మనం చేస్తూనే దేవుడి వైపు కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటే ఇంకా మంచిది, మనకి మంచిది. మెయిన్ మనం బాగుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంటారు. ఇంట్లో కూడా ప్రశాంతత, సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు అయినా సరే ఇట్లా ప్రత్యేకమైనటువంటి వ్రతాలు చేసుకుంటే మెయిన్ మనకి పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ అనేది. సో చాలా బాగుంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు, వ్రతం చేసిన రోజు మనసు కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువసేపు దేవుడి దగ్గర కూర్చొని టైం కేటాయిస్తాం కాబట్టి. బట్ నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నానండి, మీలో ఎంతవరకు అగ్రి అవుతారో లేదో నాకైతే తెలియదు. బట్ ఇదైతే మస్ట్ అండి, నిజంగా చెప్తున్నా. మనం ఎన్ని పూజలు చేసి ఎన్ని చేసినా కానీ ఎదుటి వాళ్ళ సంతోషపడినప్పుడు మనం బాధపడటం కానీ, అవతలి వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషపడటం కానీ, ఇలాంటి మనస్తత్వం ఉంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేయి, ఎన్ని నోములు చేసి ఏమీ లాభం ఉండదండి. మనిషికి సహాయం చేయటం కానీ, ఎదుటి వ్యక్తి సంతోషం కోరుకోవటం కానీ, ఇవి మెయిన్గా ఉండాలండి. ఇదే కదా మానవత్వం అనేది కంపల్సరీ ఉండాలండి మనుషులకి. ఇంకా మనుషులకి ఇవాళ రేపు జంతువులకే ఉంటున్నాయి, మనం అసలు అది కూడా అనొద్దు. మనిషికి మృగానికి తేడా ఏముంటుంది అని చెప్పి. బట్ నామస్మరణ అనేది కంపల్సరీ ఒక మనిషి జాతికి ఇచ్చాడు దేవుడు, పలకటం అనేది. అట్లీస్ట్ దాన్నైనా మనము సార్థకం చేసుకోవాలంటే చెడు మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడడం కానీ, శివనామస్మరణం కానీ, హరినామస్మరణం కానీ ఏదైనా చేయటము చాలా చాలా ఉత్తమం అండి. నా పూజ ఇవాళ కంప్లీట్ అయిపోయిందండి, 2వ వారము. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై శ్రీరామ్, గోవిందా గోవిందా, ఓం నమః శివాయ.